ఈరోజు మనం గేట్ 2010లో ఎలక్ట్రికల్ పేపర్లో డీసీ మిషన్లో ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు, కంబైన్డ్ 2 మార్క్స్ అనమాట. సో ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఇక్కడ ఏమడిగారంటే ఏ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ రన్స్ ఎట్ 1500 RPM అండర్ నో లోడ్ విత్ 200 volts. ఓకేనా, నో లోడ్ కండిషన్లో మనకి ఎంత టెర్మినల్ వోల్టేజ్ 200 volts. 200 volts అయితే ఇచ్చారు. స్పీడ్ వచ్చి నో లోడ్ స్పీడ్ వచ్చి 1500 RPM అంట. అండ్ లోడెడ్ కండిషన్లో ద ఫీల్డ్ ఈజ్ మెయింటైన్ ఎట్ ఇట్స్ రేటెడ్ వాల్యూ. అంటే ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్ అనమాట. ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్ అయితే ఇచ్చాడు. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ వెన్ డెలివర్స్ టార్క్ 5 Nm ఈజ్ 1400 RPM యాజ్ షోన్ ఇన్ ఫిగర్లో కానీ మనకి ఇచ్చారు. జస్ట్ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్ అయితే ఇచ్చారు. ఇక్కడ లోడెడ్ కండిషన్లో ఏంటంటే టార్క్ అనేది 5 Nm ఇచ్చాడు, స్పీడ్ వచ్చి 1400 RPM. ఓకేనా, అయితే ఫైండ్ అవుట్ చేయమని ఏంది ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మోటార్. ఆర్మేచర్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకొకటి టార్క్ ఇంకోటి ఏంటంటే టార్క్ అనేది ఈ కేస్ 3, ఈ కేస్ 2 అనుకుందాం, ఇది కేస్ 1. ఇక్కడ ఏంటంటే టార్క్ అనేది 2.5 Nm, T2 అనుకుందాం, T3. ఇక్కడ స్పీడ్ అనేది కానీ ఎంత 1400 RPM. అయితే టెర్మినల్ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, టెర్మినల్ వోల్టేజ్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఫస్ట్ది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, మనకి క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆల్రెడీ ఇచ్చారనమాట. మనకి ఏమి ఇచ్చారు, ఇలా ఉంది అనమాట క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ 1500, ఇక్కడ 1400 RPM అనమాట. సో ఇక్కడ టార్క్ వర్సెస్ స్పీడ్ అనమాట. ఇక్కడ 5 Nm అయితే ఇచ్చాడు గ్రాఫ్. ఓకేనా, టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్. సో మనకి ఇది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్ ఇది అనమాట. ఫస్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా చేయాలి, సో నో లోడ్ కండిషన్లో EB1 అనేది VT అనమాట. ఓకేనా, ఆర్మేచర్ డ్రాప్ అనేది 0 కాబట్టి 200 volts. దీని నుంచి మనం KA పైకి అనేది కనుక్కుందాం. KA పై ఫార్ములా అయింది అసలు బ్యాక్ EMFకి, KA పై ఒమేగా అనమాట. ఓకేనా, KA పై కావాలంటే బ్యాక్ EMF ఆల్రెడీ 200 వచ్చింది. ఒమేగా ఎలా రాసుకోవచ్చు, ఒమేగాని కింద వస్తుంది ఒమేగా, దాన్ని 2π లేకపోతే ఒమేగా రాస్తున్నాను చూడండి, తర్వాత స్టెప్లో రాస్తాను. 200/2π n/60. n వచ్చి ఎంత 1500 60. మనం దీన్ని సింప్లిఫై చేస్తే 1.27 అయితే వస్తుంది అనమాట. ఓకేనా, 1.27 వచ్చింది మనకి KA పై. ఎందుకు తీసుకున్నామంటే మనకి దీంట్లో బ్యాక్ EMF ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆర్మేచర్ కరెంట్ కావాలి. సో ఆర్మేచర్ కరెంట్ కావాలంటే KA/IA అనమాట ఫార్ములా. టార్క్ ఆల్రెడీ టార్క్ తెలుసు కాబట్టి దీని నుంచి మనం ఆర్మేచర్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో IA2 = T/KA. దీని నుంచి 5/1.27 వస్తుంది. దీని నుంచి 3.92 అయితే ఆర్మేచర్ కరెంట్ వస్తుంది. ఫైనల్గా EB2 అనేది VT మైనస్ IA2 RA అనమాట. ఓకేనా, మనకి EB2 తెలుసా, EB2 తెలియదు, VT తెలుసు, IA2 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, EB2 కావాలి. సో అప్పుడు మనం ఈజీగా RA అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా వస్తుంది EB2 అనేది ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఇచ్చింది సపరేట్లీ ఎగ్జైటెడ్ కాబట్టి ఇక్కడ ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్. ఓకేనా, ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చాడు. సో EB2/EB1 = N2/N1. ఎలా వచ్చింది ఇది, సేమ్ ఈ ఫార్ములా. ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాము. ఫ్లెక్స్ ఆల్రెడీ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి EB అనేది ప్రపోర్షనల్ విత్ స్పీడ్ ఉంటుంది అనమాట. సో దాన్ని అంటే ఇక్కడ ఇండ్యూస్డ్ EMF/ ఇక్కడ EMF, అదేవిధంగా ఇక్కడ స్పీడ్ ఇక్కడ స్పీడ్ తీసుకున్నాం అనమాట. అంతే, జస్ట్ EB ప్రపోర్షనల్ N అనమాట, స్పీడ్ అనమాట. ఈ ఈక్వేషన్ అయితే తీసుకొని మనం ఇలా రాసుకున్నాం. ఓకేనా, రేషియోస్ అయితే రాసుకున్నాం. దీని నుంచి EB2 N2 ఎంత 1400 RPM, N1 వచ్చి 1500 RPM, అండ్ EB1 వచ్చి ఇటు పోతే ఇక్కడ వస్తుంది అనమాట. ఎంత వచ్చింది మనకి EB1 200 volts. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 186.6 volts అయితే వస్తుంది.
ఓకేనా. దీన్ని మనం అండ్ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఏ వస్తుంది. సో ఆర్ఏ ఏంటి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈబీ2 ఎంత వచ్చింది 186.66, వీటీ వచ్చి 200, IA2 వచ్చి 3.92 అనమాట. సో ఆర్ఏ, సో దీని నుంచి ఆర్ఏ వచ్చి ఎంత వస్తుంది మనకి, దీని నుంచి ఆర్ఏ మనకి 3.4 ohms అయితే వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, టెర్మినల్ వోల్టేజ్. ఇక్కడ ఏమడిగాడంటే టెర్మినల్ వోల్టేజ్ ఎంత, టార్క్ అనేది 2.5 న్యూటన్ మీటర్ అయితే. సో ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ కనుక్కుంటే మనం ఈజీగా టెర్మినల్ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో చూసుకుంటే ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్, అంటే ఇక్కడ స్పీడ్ అనేది కానీ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ స్పీడ్ సేమ్ అనమాట. సో టార్క్ ప్రపోర్షనల్ విత్ IA, ఓకేనా. సో మనకి ఇక్కడ కరెంట్ కావాలి కాబట్టి IA2/IA1 రాసుకుందాం. ఇది IA3గా తీసుకుందాం, IA3, ఇది IA2గా ఇక్కడ ఉండే కరెంట్, ఓకేనా. IA2 ఈజ్ ఈక్వల్ టు టార్క్ అనేది ఇక్కడ T3 ఇక్కడ T2 అనమాట. సో దీని నుంచి IA3 ఏమొస్తుంది, T3 ఎంత 2.5, T2 వచ్చి 5 న్యూటన్ మీటర్ ఇంటూ ఈ IA2 అవతల పోతే ఏమొస్తుంది, IA2 వాల్యూ ఎంత 3.92, ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి IA3 అనేది 1.69 యాంపియర్ అయితే వస్తుంది, ఓకేనా. IA3 వాల్యూ తెలుసు మనకి. టెర్మినల్ వోల్టేజ్ అనేది ఓకేనా, V23 అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంది అసలుకి, EB3 VT3 మైనస్ IA3 RA అనమాట. సో ఇక్కడ కానీ మనకి VT3 తెలుసా తెలీదు, ఇదే ఫైండ్ అవుట్ చేయాల్సింది. IA3 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, RA తెలుసు, EB3 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. EB3కి ఫార్ములా ఏంటి, ఏం లేదండి. ఇక్కడ చూడండి స్పీడ్స్ అనేవి జస్ట్ EB ప్రపోర్షనల్ స్పీడ్ ఉంటుంది, ఎందుకంటే ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంది ఈ కండిషన్లో. సో ఇక్కడ ఇండ్యూస్ అయ్యే EMF కానీ మనకి ఇదే ఉంటుందన్నమాట. EB2 ఎంత వచ్చిందో అంతే EB3 కానీ ఉంటుంది. ఇక్కడ EB3 ఎంత 186.66 అనమాట, ఎందుకంటే స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది. సో స్పీడ్ అనేది ప్రపోర్షనల్ విత్ బ్యాక్ EMF కాబట్టి మనకి సేమ్ బ్యాక్ EMF అనేది ఈ కండిషన్లో కానీ వస్తుంది. సో 186.66 VT3 మైనస్ IA3 ఎంత 1.69 అండ్ 3.4. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 193.4 volts అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. మనకేం లేదండి, ఈ క్వశ్చన్లో టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇచ్చారు, నో లోడ్ కండిషన్లో డేటా అయితే ఇచ్చారు, అండ్ ఇది లోడెడ్ కండిషను, అండ్ సమ్ టార్క్ అనేది రెడ్యూస్ అయినప్పుడు ఆ కండిషన్లో మనకి టెర్మినల్ వోల్టేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ కండిషన్ ఏంటంటే మనకి ఆర్మేచర్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ నో లోడ్ కండిషన్లో బ్యాక్ EMF అయితే ఫైండ్ అవుట్ చేసాము. మనం టార్క్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని సెకండ్ లోడెడ్ కండిషన్లో కానీ బ్యాక్ EMF అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనకి IA2 అనేది తెలియదు అనమాట. బై యూజింగ్ టార్క్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని IA2 అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో బ్యాక్ EMF కానీ మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట, ఓకేనా. ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి బ్యాక్ EMF అనేది స్పీడ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. థర్డ్ కేసులో ఏంటంటే ఫుల్ లోడ్ కండిషన్లో బ్యాక్ EMF ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి, ఓకేనా, ఇది అండి ఇక్కడ ఉంది RA వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఈ డేటా యూజ్ చేసుకొని టెర్మినల్ వోల్టేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో మనకి ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే IA3 తెలియాలి, EB3 తెలియాలి. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే RA ఆల్రెడీ తెలుసు. సో IA3 అనేది ఎలా, సో ఈ రెండు తీసుకున్నాను అనమాట. టార్క్ ఫార్ములా ఏంటి, టార్క్ ప్రపోర్షనల్ విత్ KA/IA అనమాట. సో KA/I అనేది కాన్స్టెంట్గా, ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్గా టార్క్ ప్రపోర్షనల్ IA ఉంటుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసుకుని IA3 ఫైండ్ అవుట్ చేశాను. EB3 కానీ ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బోత్ ద కేసులో సేమ్ వచ్చిందనమాట ఇక్కడ బ్యాక్ EMF అనేది. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి, ఓకేనా. ఫైనల్గా టెర్మినల్ వోల్టేజ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఇచ్చిన డేటా యూజ్ చేసుకొని మనం దాన్ని సాల్వ్ అయితే ఇలా అయితే చేస్తాము. నెక్స్ట్ మరొక వీడియోలో మరొక క్వశ్చన్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.